తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు 5 నుండి 6 నెలల వయసులో ఉంది. చాలా వరకు జడచుట్లు కడుతున్నారు రైతులు. అయితే అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో పురుగుల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చెరకు తోటలను కాపాడుకోవాలంటే రైతులు ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ సుధారాణి. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది. అయితే రైతులు జడచుట్ల తర్వాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది. తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చే వేడి వలన పీక పురుగు, వేరు పురుగు, పొలుసు పురుగులు ఆశించి ఆకుల రసాన్ని పీల్చివేయడం వలన మొక్క పెరుగుదల ఆగిపోతుంది. ఒకవేళ ఆ పురుగులు ఆశించి చెరకు తోటలు కోతకొస్తే ఆ చెరకు తోటల నుంచి వచ్చిన గడల యొక్క నాణ్యత తగ్గిపోయి బెల్లం చేసిన నల్లగా మారి నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ సుధారాణి. ప్రస్తుతం చెరుకు చూసుకున్నట్లయితే మనకి డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి మొదటి మాసంలో వేసినటువంటి వాళ్ళకి 180 రోజులు పంటగా ఉంది. కాబట్టి ఎటువంటి ఎరువులు కూడా వేయాల్సినటువంటి అవసరం లేదండి. దయచేసి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు కనుక ఎరువులు వేసినట్లయితే మనకి కనుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి కూడా మనకి సైడ్ వాటర్ టిల్లర్స్ షూట్స్ వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి పిలకలు వస్తాయి. కాబట్టి రైతులు మాత్రం ఎటువంటి ఎరువులు కూడా వేయాల్సిన అవసరం లేదండి. దాని ద్వారా పెట్టుబడి పెరుగుతుందే తప్ప దిగుబడి మనకి బరువు పెరుగుతుందే కానీ రసంలో కానీ రస నాణ్యతలో కానీ దెబ్బతింటారు. సో ఆ విషయాన్ని గమనించుకోవాలి. తదుపరి మనకి జూన్ జూలై మాసంలో కొంతమంది రైతులు వచ్చేసి మనకి ఇప్పుడు చెరుకు విత్తనంగా దవ్వగా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే తొలకరిలో మనకి ఇప్పుడు వచ్చేటువంటి పురుగులు తెగులు విషయానికి వస్తే ముందుగా మనకి ఎవరైతే మనకి జనవరిలో వేసుకున్నారో వాళ్ళకి కాండం తొలుచు పురుగు వస్తుంది. లేదు ఇప్పుడు జూన్ జూలై మాసంలో వేసుకునే వాళ్ళకైతే కనుక మనకి తొలి దశలో పీక పురుగు ఉధృతి అన్నది కూడా గమనించడం జరుగుతుంది. ఈ రెండిట్లకి కూడా యాజమాన్య చర్యలకి మనం సూచించినటువంటి రసాయనాలు ఒకటే అయినప్పటికీ కూడా పక్కపక్కనే కనుక అంటే పిలకల దశలో ఉండేటువంటి చెరుకైనా లేదా జడకట్టుడు వేసేసి 180 రోజులు దాటినటువంటి చెరుకైనా కూడా మనకి కాండం తొలుచు పురుగు, పీక పురుగు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నివారణకి మనం రసాయనాల విషయానికి వచ్చినట్లయితే కనుక కొరాజిన్ అనేటువంటి మందును 60 ml క్లోరాంటిన్ ఇల్లిప్రోల్ అనేటువంటి మందును 60 ml ఎకరానికి వేసుకున్నట్లయితే సరిపోతుంది. పిచికారీ చేసుకోవాలి. లేదు తొలి దశలో ఇప్పుడే కనుక మనం 3 మొచ్చలు నాటుకున్నాము, మనకి పైరు 20 నుంచి 25 రోజుల్లో ఉండింది, ఇలాంటప్పుడు మనకి చనిపోవడం జరుగుతుంది. పీక పురుగు ఆశించడం వలన మొక్కలు చనిపోతున్నాయి అనుకునే వాళ్ళైతే కనుక ఇప్పుడైతే 3 మొచ్చలు నాటుతారో వెంటనే మనకి చెరుకు చెత్తని 1.25 టన్నుల హెక్టార్కి చొప్పున కనుక మనం చెరుకు చెత్తని కప్పుకున్నట్లయితే మనకి మొలక వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క పీక పురుగు ఉధృతి అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము జూన్ జూలై మాసంలో మనకి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి, అలానే వర్షాలు కూడా పడుతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే మనకి మైక్రో క్లైమేట్ ఏదైతే ఉండిందో అది చెరుకుని ఆశించేటువంటి పురుగులకి అనుకూలంగా ఉంటుంది. తదుపరి మనకి రూట్ గ్రబ్ వేరు పురుగు కూడా మనకి ఆశించడం అనేది ఎక్కువగా గమనిస్తున్నాం మన కృష్ణా జిల్లాలో. ఎందుకంటే చుట్టుపక్కల మనకి అరటి కానీ పసుపు కానీ వేసేటువంటి రైతులు కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్నారు. ఇవేంటి అంటే జూన్ జూలై మాసంలో మనకి ఎత్తైన చెట్లు ఏవైతే పొలం చుట్టూతా ఉంటాయో మనకి తుమ్మ చెట్లు కానీ లేదా మునగ చెట్లు కానీ వేప చెట్లు కానీ వీటిపైన ఈ తల్లి పురుగులు ఉంటాయి. ఎప్పుడైతే మనకి తొలకరి వాన కురుస్తుందో ఆ తల్లి పురుగులు మనకి భూమిలో చొరబడడం జరిగి అక్కడ గుడ్లు పెడతాయి. ఇప్పుడు మనకి నష్టం కనిపించకపోవచ్చు, కానీ సెప్టెంబర్ ఆఖరి నుంచి అక్టోబర్ మొదటి వారంలో ఈ యొక్క గుడ్లు పెట్టినటువంటి పురుగులు పిల్ల పురుగులు అవి మనకి చెరుకునైతే కనుక కిందకి నరికేయడం జరుగుతుంది. ఏదో ఎలక కొరికినట్లుగా చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి వేరు పురుగు ఉధృతిని మనం నివారించుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ తొలి దశలో మనకి వర్షాలు పడేటప్పుడు
మనకి గుడ్లు పెట్టకుండా ఉండడం కోసం వేప సంబంధిత మందులు, వేప నూనె 5 మిల్లీలీటర్లు కానీ లేదా వేప కషాయం 5% కానీ మనకి ఎత్తైన చెట్లు ఏవైతే మన పొలం చుట్టూ ఉన్నాయో వాటిపైన పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్లు పెట్టేటువంటి ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయండి. లేదు ఆల్రెడీ మనకి గుడ్లు పెట్టేసిన దశ వచ్చేసింది, దాటింది, ఇప్పుడు నివారణ కోసం మనం ఏ కెమికల్స్ రసాయనాలు పిచికారీ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక తొలి దశలో అయితే కనుక చిన్న పిల్ల పురుగుల దశ మనకి కనిపించినట్లయితే కనుక మనకి ఎసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి లేదా మనకి చాలా వరకు ఉపయోగించేటువంటి మందు క్లోరోఫైరిఫాస్ అనేటువంటి మందు 20% ఈసీ అని దొరుకుతుంది. అదైతే కనుక 2.5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు మనకి ఆగస్టు మాసం వచ్చేసేటప్పటికి పిల్ల పురుగుల ఉధృతి చాలా పెద్దగా ఉంది అనుకుంటే కనుక మనం లెసెంటా అనే మందు దొరుకుతుందండి. ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కాంబినేషన్. ఇదైతే కనుక మనకి 200 గ్రాముల ఎకరానికి. మనం ఈ 3 మందుల్ని ఏ మందునైనా కూడా మనం ఉధృతిని బట్టి, వేరు పురుగు యొక్క ఉధృతిని బట్టి మనం ఎంచుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి వేరు పురుగు ఉధృతి అనేది మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. తదుపరి మనకి ఆగస్టు సెప్టెంబర్ మాసం చూసుకున్నట్లయితే మనకి ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి పురుగు వచ్చేసి పొలుసు పురుగు. ఈ పొలుసు పురుగు నివారణ అనేది మనం అన్ని దశల్లో కూడా చేపట్టాల్సి ఉంటుంది. అయితే తొలి దశలో ఇప్పుడు మనం ఏ మందులు కొట్టినా కూడా మనకి అంత దాని ఉధృతి అయితే తగ్గించుకోలేము. కాకపోతే ముందుగుండానే మనం కనుక ఇమిడాక్లోప్రిడ్తో సీడ్ ట్రీట్మెంట్ లేదా సెట్ ట్రీట్మెంట్ చేసుకొని నాటుకోవాల్సి ఉంటుంది. లేదు ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అంటే పొలుసు కనుక మనకి 1-2 కన్నుల మీద కనిపించినట్లయితే పెద్దగా ప్రాబ్లం లేదు. లేదు సమస్యాత్మకంగా మరి అన్ని కనుపుల మీద కూడా మనకి పొలుసు పురుగు కనిపిస్తుంది అనుకుంటే కనుక మనం జడకట్టుడు అయిన తర్వాత మొవ్వులో 8 నుంచి 10 మచ్చలు ఉండేటట్టుగా చూసుకొని 8 లేదా 10 ఆకులు చూసుకొని కింద ఉండేటువంటి ఆకులన్నింటినీ కూడా ఒలిచేసుకోవాలన్నమాట. రెల్చుకోవాలి. రెలిచేసి మనకి క్లోరిఫైరిఫాస్ అనే మందు కానీ లేదా కొత్తగా ఇప్పుడు మనకి ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు లేదా ఎస్టామిప్రిడ్ ప్రైడ్ అనేటువంటి మందుని, ఇమిడాక్లోప్రిడ్ అయితే కనుక 0.25 ml లీటర్ నీటికి లేదా ఎస్టామిప్రిడ్ ప్రైడ్ అనేటువంటి మందు అయితే కనుక 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తదుపరి మనకి పొలుసు పురుగు ఉధృతి పెరగకుండా మనం అదుపులో ఉంచుకోవచ్చు. చెరకుకు పురుగులతో పాటు తెగుళ్లు కూడా నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా అక్కడక్కడ తెల్లదోమ, దూదేకుల పురుగులతో పాటు వడలు తెగులు, ఎలుకలు ఆశించే అవకాశం ఉంది. వీటి వల్ల చెరకు ఎదుగుదల ఆగే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. మనకి వర్షాలు ఎక్కువయ్యి మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మనకి తెల్లదోమ ఒకటి, అలానే దూదేకుల పురుగు పైరిల్లా అంటాం, ఇవి కూడా మనకి అక్కడక్కడ మేము క్షేత్ర సందర్శన చేసినప్పుడు గమనించడం జరిగింది. ఈ రెండిట్ల యొక్క ఉధృతి అధికంగా మనకి ఎక్కడైతే నత్రజని ఎరువులు ఎక్కువగా వేస్తున్నారో, అలాగే మొక్కల సాంద్రత అన్నది ఎక్కడైతే ఎక్కువగా ఒత్తుగా ఉంటుందో అలాంటి ప్రదేశాల్లో మనకి దూదేకుల పురుగు మరియు తెల్లదోమ ఉధృతి అన్నది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి వాటి నివారణకి మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని మనం 0.25 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ 2 పురుగుల ఉధృతి కూడా మనకి తగ్గుతుందండి చాలా వరకు. ఇవి కాకుండా తెగుళ్ళు అయితే ప్రస్తుతానికి చెరుకులో పెద్దగా ఏమీ ఆశించవు. కానీ కొత్తగా మనకి ఏమైనా వడలు తెగులు కానీ ఏదైనా కనిపించినట్లయితే నీటిని ఎక్కువగా వాటర్ లాగింగ్ కండిషన్స్ లేకుండా ఎక్కువ వర్షాలు ఇటీవల మనం చూసుకున్నట్లయితే మనకి 4-5 రోజుల పాటు వర్షాలు కంటిన్యూషన్గా పడటం గమనించాము. అలాంటి చోట్ల ఎక్కడైతే నీళ్లు అలా నిలిచిపోతూ ఉంటాయో అలాంటి చోట్ల మనకి వడలు తెగులు ఒకటి అక్కడక్కడ కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం కాస్తగా మనం మల్టీ-కే అనేటువంటి మందుని కొంచెం అది ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలానే బ్లైటాక్స్ లేదా బ్లూ కాపర్ అనేటువంటి మందు 3 గ్రాముల లీటర్ నీటికి మొక్కల మొదల్లో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వడల తెగులు యొక్క ఉధృతి అనేది మనకి చాలా వరకు మనం నివారించుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ప్రస్తుతం ఎలుకల సమస్య కూడా ఎక్కువగా ఉంటుందని చెరుకులో రైతులు ఎక్కడైతే జడకట్టుడు వేసేసారో ఆ కట్టుపై నడుచుకుంటా వెళ్ళి కూడా మనకి కనుపులను కొరికేయడం జరుగుతుందని చెప్పి రైతు సోదరులు చెప్తూ ఉన్నారు. సో అలాంటి విషయంలో మనం పొగ బారించుకోవడం కానీ బొట్లు పెట్టుకోవడం కన్నా ఎక్కువగా మనకి ఉపయోగపడేటువంటిది ఏంటంటే విషపియర్లు తయారు చేసుకొని ఎక్కడైతే పొలంలో మనకి ఎలుక కణతలు కనిపిస్తున్నాయో, బొరియలు కనిపిస్తున్నాయో వాటిలో వేసుకోవాలి. దాని కొరకు విషపియర్ తయారీ కొరకు మనం బ్రోమోడిలిన్ అనేటువంటి విషపియర్ని తయారు చేసుకోవాలి. ఈ బ్రోమోడిలిన్
బ్రోమోడిలెన్ అనేటువంటి విషపీరాయ మనకి సుమారుగా 1 కేజీ మిశ్రమం అయితే సరిపోతుంది 1 ఎకరానికి. దానికి గాను 960 గ్రాముల నూకలు తీసుకొని దానికి 20 ml నూనె పట్టించాలి. చేతులకి తొడుగులు తప్పనిసరిగా వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు. సో మనకి 960 గ్రాముల నూకలకి 20 ml నూనె పట్టించిన తర్వాత 20 గ్రాముల బ్రోమోడిలెన్ విషపు మందుని మనం కలుపుకొని సుమారుగా 10 నుంచి 15 గ్రాముల చొప్పున కలిపినటువంటి విషపీరని తీసుకొని న్యూస్ పేపర్లో వేసుకొని పొట్లాలుగా చేసుకొని ఎక్కడైతే ఎలుక కన్నాలు కనిపిస్తున్నాయో ఆ బొరియల్లో కానీ ఆ కన్నాల్లో కానీ మనం వేసుకున్నట్లయితే మనకి చాలా వరకు ఎలుకల ఉధృతి అన్నది తగ్గించుకోవచ్చు. కాకపోతే ఒకరు చేస్తే సరికాదండి. ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులు, ఒక పక్కన ఉండేటువంటి రైతులు అందరూ కూడా, అంటే వరి, చెరుకు, మినుము అన్నీ వేసుకునేటువంటి రైతులు ఒక పక్కన ఉండే వాళ్ళు కలిసికట్టుగా చేసుకున్నట్లయితే సామూహిక ఎలుక నివారణ చర్యలు చేపడితే మనకి ఎలుకల ఉధృతి అన్నది కూడా చాలా వరకు తగ్గుతుంది, నివారణ కూడా సాధ్యపడుతుందండి.